యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. కాబట్టి దేవునిక సువార్త, దీనే పౌలు గారు క్రీస్తు సువార్త అన్నారు. రాసుకోండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దీంట్లో ముఖ్యాంశం ఏమిటి అనగా, కాబట్టి ఇక సహింపజాలక ఏ తెన్సులో మేము ముంచిగానే ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. కనుక క్రీస్తు సువార్త, కృపా సువార్త, దేవుని సువార్త, క్రీస్తు సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈ రీతిగా ఉంది. సమాధాన సువార్త, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలోంచి 18వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది అండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును సమాధానపరిచే సువార్త, సమాధాన సువార్త. 3. 4వది మహిమగల సువార్త, తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 5వది క్రీస్తు మహిమను కనబర్చు సువార్త అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. చివరిగా పౌలు గారు అన్నాడు నా సువార్త అన్నాడు. నా సువార్త అంటే పౌలు గారికి ఒక సువార్త ఉంది అనేది కాదు. పౌలు గారు ప్రకటించిందల్లా రక్షణ సువార్తను ప్రకటించాడు. నా సువార్త అనగా రక్షింపబడిన తదుపరి ఒక విశ్వాసి పరిశుద్ధతలో ప్రభువారికి విధేయతలో ఏ రీతిగా పెరగాలో అనేది వ్రాశాడు. దాన్ని నా సువార్త అన్నాడు. ప్రియులారా, సువార్తికులకు ఒక అన్నగా, మీకంటే పెద్దవానిగా నా మనవి ఏమిటి అనగా, ఈ సువార్త కొరకు మనము ప్రాణాలు పెడదాం. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆ ప్రియ ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి మనం చేయగలిగింది చేయడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకా అనేక భాషలలో సువార్త అనువదించబడాలి. ఇంకా సువార్త వెళ్ళలేదు, వెళ్ళని స్థలాలకు వెళదాం. వెళ్ళిన చోటకే వెళుతున్నాం, చెప్పిన వారికే చెబుతున్నాం. పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా ఉంది మన సువార్త. కాబట్టి ఒక నూతనమైన విధానంలో సువార్త చేయడానికి అనేక మంది సేవకులను దేవుడు సిద్ధపరచునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాము అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రాముఖ్యంగా ఇంకొక విషయాన్ని మనం గ్రహిస్తే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఒకటి సెలబ్రేషన్ జరిగింది. ఉమెన్, స్త్రీ అనే పాత్ర ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర మన జీవితాల్లో అనేది మనం గ్రహించాలి. స్త్రీని చాలా చులకనగా, లేకపోతే స్త్రీని చాలా బలహీన ఘట్టంగానే చాలామంది ఈ రోజుకు కూడా చాలామంది భావిస్తుంటారు. ఆ విధంగానే ప్రవర్తించే పరిస్థితుల్లో ఉంటారు. మీరు ఈ వీడియోలు చూస్తుంటే ఒక తల్లిగా ఉన్న జంతువు ఏ విధంగా తన బిడ్డను కాపాడుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఏ విధంగా ఆ నీడలో ఆ తల్లిగా ఉన్నది కాపాడుతుంది అనేది కూడా మనం గ్రహించాలి. మన జీవితాల్లో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, మనం బలహీనంగా కనపడుతుండొచ్చు, కానీ బలమైన దేవుడు మన తోడుంటే మనం బలవంతులము అనేది మనం గ్రహించాలి. ఎన్నో మార్లు వి ఫీల్ వీక్, వి ఫీల్ డిస్కరేజ్డ్. మనం బలహీనులుగా అనిపించవచ్చు, లేకపోతే మనం పనికిరాని వారుగా అనిపించవచ్చు. నాకు ఏది కాదు, నాతో జరగదు, నేను సాధించలేను, నేనేంటిది ఇంత ఒక ఫెయిల్యూర్గా బ్రతుకుతున్నాను అనే విధంగా మన జీవితాల్లో అనిపిస్తుండొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బలమైన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు నీతోడు నాతోడు ఉంటే సమస్తాన్ని మనం జయించగలుగుతాము అనేది మనం గ్రహించాలి. గొలియాతు వచ్చే వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి, గొలియాతుకు వచ్చే వరకు దావీదు గారి గురించి ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే గొలియాతు వచ్చాడో, ఒక శ్రమ వచ్చిందో, దావీదు గారిలో ఉన్న బలహీనతని దేవుడు ఏ విధంగా బలంగా మార్చి గొలియాతుని జయించేటట్టు చేశారు అది గ్రహించాలి. కాబట్టి ఈరోజు కష్టాలు, శ్రమలు వచ్చాయి, నేను ఇది జయించలేకపోతే, నేను సాధించలేకపోతున్నాను అని అనుకోవచ్చు. ఆ కష్టాలు నీలో ఒక రాజుని, నీలో ఒక బలమైన సైనికుడిని తేవడానికే అనేది గ్రహించాలి. అప్పటి వరకు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు గారి జీవితం మీరు గ్రహిస్తే, తర్వాత యుద్ధ వీరుడు, శూరుడు అనే విధంగా పిలువబడే గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీ జీవితాల్లో ఆ కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అలాంటి బలహీనతలో ఉంటే మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వారు, మీ తోటి విశ్వాసులుగా ఉన్నారు. భక్తి సింగ్ అనే నేను, జాన్ స్పర్జన్ గారు మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా
ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటాం. మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకోండి, మీరు బలమైన వారు. దేవుడు స్వభావంతో మిమ్మల్ని దేవుడు తయారు చేశారు. ఎన్నడూ కూడా బలహీన ఘట్టంగా, లేకపోతే మా జీవితాల్లో మేము ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మేము ఒక వేస్ట్గా అనేది మీరు అనుకోకండి. మీరు ఇంట్లో ఉండడం కుటుంబానికి క్షేమకరంగా ఉండొచ్చు, మీరు ఉద్యోగం చేయడం కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. మీరు బలహీన వారు కారు, మీరు బలమైన వారు. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.